నిజంగానే ప్రభుత్వ స్థలంలో కానీ రోడ్డు మీద కానీ లేదా ఫుట్పాత్ మీద కానీ ఎవరైనా పర్మనెంట్ స్ట్రక్చర్ను నిర్మాణం చేస్తే ఆ చిరు వ్యాపారులతో మాట్లాడండి, ఆ పేద ప్రజలతో మాట్లాడండి, వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి, ప్రత్యామ్నాయ వాళ్ళకి మార్కెట్ను క్రియేట్ చేయండి, లేదా మీరే స్టాల్స్ కట్టి లీజ్కి ఇవ్వండి, లేదా ఇంకేదైనా ఐడియా తీసుకురండి. కానీ ఉన్న ఫలంగా వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళ బతుకుదెరువు ఏం కావాలి, వాళ్ళ ఉపాధి ఏం కావాలో ఒక్కసారి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక నెల క్రితమే పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యదర్శి వరంగల్కు రావడం జరిగింది. అంటే ఈ అందాల పోటీలో పాల్గొనేటువంటి అతిథులు వరంగల్కు వస్తారని మీకు ముందే తెలుసు, నెల క్రితమే తెలుసు. మరి ఆ రోజు ఈ చిరు వ్యాపారులను మీరు ఎందుకు అలర్ట్ చేయలే? ఈరోజు సడన్గా వచ్చి వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళ చిన్న చిన్న షాపులను మీరు ఎట్లా కూల్చివేసిండ్రు, వాళ్ళు పెట్టుకున్నటువంటి డబ్బాలను ఎట్లా కూల్చివేసిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసము ప్రజలతోని మాట్లాడేటువంటి ముచ్చట కూడా ఉండదు ఈ ప్రభుత్వంలో. ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా ప్రజాపాలన? ఏమైనా బుల్డోజర్ తీసుకొచ్చుడు కూలగొట్టుడు ఇదేనా ప్రభుత్వం పని? ఏదైనా బుల్డోజర్ ప్రభుత్వమా లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వమా? సమాధానం చెప్పాలా. ఇది చాలా దుర్మార్గంగా ఉన్నది. సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడానికి కూడా మనం పాకిస్తాన్తో సైతం కూర్చొని మాట్లాడుకొని యుద్ధం ఆపేటువంటి పరిస్థితి వచ్చింది దేశంలో. అలాంటిది మన ప్రజలతోని మీరు కూర్చొని మాట్లాడి సమస్యలు ఎందుకు పరిష్కారం చేయరని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసం జరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి మొదటిసారి. ఇది వాస్తవమో కాదో ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే ఈ రాష్ట్రాన్ని పీకి పందిరేయడానికి అన్నట్టుగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అది హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, హెచ్సియు కానీ, లేదా ఈరోజు వరంగల్లో నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని డిఫెండ్ చేయడానికి కేటీఆర్ గారు ఒక S-400 మిసైల్ ఈరోజు ప్రజల్ని రక్షించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా చేస్తాడు. ఒక S-400 మిసైల్ లాగా, ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద, రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దాడిని తిప్పికొట్టి ఈ రాష్ట్ర పేద ప్రజల్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేటువంటి ప్రయత్నం తప్పకుండా కేటీఆర్ గారు చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.